కేబినెట్ విస్తరణతో పాటు తెలంగాణ పీసీసీ కార్యవర్గ ప్రకటన కూడా వాయిదా పడింది. ఇప్పటికే కమిటీపై కసరత్తు పూర్తి చేసిన పార్టీ అధిష్టానం ఈ నెల 30న మరోసారి చర్చించి ఫైనల్ చేయనుంది. పీసీసీ కూర్పుపై ఢిల్లీలో అధిష్టాన పెద్దలతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. చర్చల్లో పీసీసీ కూర్పు కూడా ఓ కొలికి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేకపోవడంతో దీన్ని కూడా వాయిదా వేశారు. ఈ నెల 30న మరోసారి ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు సూచించింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో అదే రోజు మరోసారి చర్చించిన తర్వాత పీసీసీ కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నలుగురిని నియమించాలని చూస్తోంది అధిష్టానం. సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకుని పదవుల భర్తీ ఉంటుంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి రోహిత్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉంటే కొంతమంది నేతలు ఇద్దరిలో ఒకరి పేరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మైనార్టీ విభాగం నుంచి వెళ్లిన పేరు పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని తెలుస్తోంది. దీంతో ఈ రెండు సామాజిక వర్గాల నుంచి భర్తీపై పీఠముడి కొనసాగుతోంది. ఆఖరి వరకు ప్రయత్నం చేసి కమిటీ ఇవ్వాలని చూస్తోంది పార్టీ. టీ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్గా జగ్గారెడ్డి పేరు వినిపిస్తోంది. దీనిపై ఎవరికీ అభ్యంతరం లేదు. దీనికి తోడు కోర్ కమిటీ, క్రమశిక్షణ కమిటీ నియామకం కూడా చేయబోతోంది పార్టీ అధిష్టానం. క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఎంపీ మల్లు రవి పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. మీడియా వ్యవహారాలు, అధికార ప్రతినిధుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని పార్టీ భావిస్తోంది. కమిటీలు లేకపోవడంతో ప్రభుత్వం చేస్తున్న పథకాలు ప్రచారంలో లేకుండా పోతున్నాయని పార్టీ భావిస్తోంది. ప్రతిపక్షం నుంచి వచ్చే విమర్శలకు దీటుగా సమాధానం చెప్పలేకపోతోంది అనే ఫీలింగ్ కూడా ఉంది. దీనికి తోడు నాయకులు కూడా స్తబ్దుగా ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ విషయంలో అందరికీ నచ్చజెప్పి ఇస్తారా, తలనొప్పెందుకని వాయిదా వేసుకుంటారో కానీ టీపీసీసీ కమిటీ మాత్రం వేయాలని డిసైడ్ అయింది అధిష్టానం.